కార్పొరేషన్ చైర్మన్ల నియామకం తెలంగాణ కాంగ్రెస్ లో చిచ్చు పెట్టింది. మమ్మల్ని అడగకుండానే కార్పొరేషన్లు భర్తీ చేశారంటూ పార్టీ ముఖ్య నేతలు గుర్రుగా ఉన్నారు. తాము సూచించిన వారికి పదవులు ఇవ్వలేదంటూ గరం అవుతున్నారు. లోక్సభ ఎన్నికల సమయంలో నామినేటెడ్ పోస్టుల నియామకం పార్టీలో అగ్గిరాసింది. నేతల మధ్య గ్యాప్ పెంచింది. లోక్సభ ఎన్నికల్లో 17 సీట్లలో మెజార్టీ స్థానాల గెలుపుపై కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. పార్టీ అధికారంలోకి రావడంతో అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం రాని నేతలకు నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టింది. అందులో భాగంగానే మొత్తం 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది రేవంత్ ప్రభుత్వం. అయితే అదే ఇప్పుడు పార్టీలో మంత్రివర్గంలో చిచ్చు పెట్టింది. తాము సూచించిన నేతలకు పదవులు దక్కలేదని కొందరు, తమను సంప్రదించడానికి నామినేటెడ్ పోస్టులు భర్తీ చేశారని మరికొందరు కాంగ్రెస్ ముఖ్య నేతలు అలిగారు. కరీంనగర్ జిల్లా నుంచి తాను సూచించిన వ్యక్తులకు పదవులు ఇవ్వలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ రేవంత్ మీద గుర్రుగా ఉన్నారు. కేవలం శ్రీధర్ బాబు మనుషులకే నామినేటెడ్ పోస్టులు దక్కాయని పొన్నం అలకబానరు. కరీంనగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి నియామకంపై పొన్నం ఆగ్రహంగా ఉన్నారు. కరీంనగర్ లోక్సభ ఇన్ఛార్జిగా ఉన్న తనను సంప్రదించకుండా పదవులు ఎలా కట్టబెడతారని కోపంగా ఉన్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ సరిగ్గా జరగలేదని పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షికి ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డి మేము నరేందర్ రెడ్డికి ఫోన్ చేసి నామినేటెడ్ పోస్టుల భర్తీపై అసంతృప్తి వ్యక్తం చేశారు మంత్రి పొన్నం. కేవలం ఒక నాయకుడి వర్గానికే పదవులు ఇవ్వడం సరైంది కాదని పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఫణిరాజ్ అందిస్తారు. ఫణిరాజ్, ఓవర్ టు యు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ల పదవి అంశం ఏదైతే ఉందో అది ఇద్దరు కీలకమైనటువంటి నేతల మధ్య విభేదాలు వచ్చేలా చేస్తోంది. ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ ఎవరైతే కరీంనగర్ పట్టణంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి 4 నుండి 5 నియోజకవర్గాల్లో చాలా పట్టున్నటువంటి నేత, తనతో పాటు మంతన్ నియోజకవర్గంలో తిరుగులేని పట్టున్నటువంటి నేత మంత్రి శ్రీధర్ బాబు మధ్య కొంతవరకు విభేదాలు వచ్చేలా చేస్తోంది. ముఖ్యంగా 37 కార్పొరేషన్ చైర్మన్లకి ఈ మధ్య కాంగ్రెస్ తన అభ్యర్థులు ఎవరైతే ఉందో వారిని ప్రకటించింది, వారందరినీ కూడా ఎంపిక చేసింది. అయితే ఇందులో పూర్తిగా ఉమ్మడి జిల్లాలో మాత్రం పూర్తిగా ఏకపక్షంగా ఈ నిర్ణయం జరిగిందంటూ పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షికి లేఖ రాయడంతో దీనికి సంబంధించినటువంటి ఈ వివాదం అనేది బయటకు వస్తోంది. ఈ కీలకమైనటువంటి నేతల మధ్య ఇటువంటి అత్యంత కీలకమైనటువంటి సమయంలో, ముఖ్యంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ సమయంలో వీరిద్దరి మధ్య ఉన్నటువంటి ఈ విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి బయటపడడం కొంతవరకు కాంగ్రెస్ రెండవ తరం నాయకుల్లో కావచ్చు, కార్యకర్తలు కొంతవరకు అయోమయానికి గురి చేస్తుంది. ముఖ్యంగా నాయకులు ఎవరైతే ఆశించారో పదవుల్ని గత 10 ఏళ్ల పాటు పూర్తిగా కాంగ్రెస్ పార్టీతో, ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఏ స్థాయిలో అధికారం చెలాయించిందో అందరికీ తెలుసు. అప్పుడు కూడా కేవలం కాంగ్రెస్ పార్టీని నమ్ముకునే చాలా మంది ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పూర్తిగా ఆ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వకుండా కొంతవరకు అప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీతో కానీ నాయకులతో కానీ ఉన్నటువంటి వారికి ప్రాధాన్యత ఇస్తూ ఇటువంటి ప్రయత్నాలు చేయడం కొంతవరకు బాగలేదంటూ పొన్నం ప్రభాకర్ భావిస్తుండడం ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని కొంతవరకు క్లిష్టంగా మారుస్తుంది. అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పొన్నం ప్రభాకర్ అనుచరులు చాలా వరకు కూడా తన వెంటే ఉన్నారు. ఎవరు కూడా అటు తెలంగాణ ఉద్యమం సమయంలో కావచ్చు, ఆ తర్వాత అప్పటి టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా పార్టీని వీడలేదు, కాంగ్రెస్తో బాటే ఉన్నారు. ఈ మధ్య అంటే 10 ఏళ్ల తర్వాత ఈ మధ్య పొన్నం ప్రభాకర్ తిరిగి మంత్రిగా అయిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో అతని అనుచరులు కాకుండా ఇతరులకి, ముఖ్యంగా కరీంనగర్ పట్టణంలో కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన మొదటి కూడా శ్రీధర్ బాబుకు అనుకూలంగా ఉన్నారు. అతను అలాంటి వ్యక్తికి ఏ రకంగా ఇచ్చారు. అలాగే అనేక మంది ఎవరైతే ఉన్నారో వారు తనను సంప్రదించకుండా, ఎందుకంటే లోక్సభ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తనని సంప్రదించకుండా నేరుగా
పార్టీ పదవులు ఇవ్వడంపై, కార్పొరేషన్ లాంటి కీలకమైనటువంటి పదవులు ఇవ్వడంపై పొన్నం ప్రభాకర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు శ్రీధరబాబు కూడా ఇటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం కొంతవరకు తనకి ఇబ్బందికరంగా మారిందని పొన్నం తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా మాత్రం గమనిస్తే పొన్నం ప్రభాకర్ ఈ విషయంలో మాత్రం కార్పొరేషన్, ఈ 37 కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో మాత్రం తనకు వ్యతిరేకంగా వచ్చినటువంటి ఫలితాలను చూసి, అంటే ఎవరైతే తాను కోరుకున్నారో తన అంచెలకు కాకుండా ఇతర నాయకులకు చెందినటువంటి అంచెలకు రావడంతో కొంతవరకు అసంతృప్తిని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానానికి ఓవైపు ఇన్ఛార్జ్కి ఇస్తూనే మరోవైపు ఢిల్లీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి పెద్దలకు కూడా ఈ సమాచారాన్ని ముందు పెట్టినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అధిష్టానం ఈ సమయంలో, ఎన్నికల సమయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, దీనికి సంబంధించి ఎటువంటి మార్పులు చేస్తుందనేది చూడాల్సి ఉంది. ముఖ్యంగా వర్గానికి సంబంధించి, అంటే సీఎం రేవంత్ రెడ్డి తన వర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు అంటూ ఈ వ్యాఖ్యలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు, అలాగే ఎవరికి మళ్ళీ పదవుల్ని మార్చబోతున్నారు అనేది చాలా కీలకంగా మారింది. రానున్న రోజుల్లో దీనికి సంబంధించి ఎటువంటి మార్పులు జరుగుతాయో వేచి చూడాల్సింది. ఫణిరాజ్ ఫ్రమ్ కరీంనగర్ ఫర్ రాజ్ న్యూస్.